నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అండ్ దాంతో పాటుగా ఫస్ట్ ఫేజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి 2 లిస్టులు రిలీజ్ చేసిర్రు. సో, ఈ 2 లిస్టుల గురించి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్‌గా చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, ఇక్కడ మనకి షెడ్యూల్ విషయానికొస్తే ఈరోజు 21 ఆగస్ట్ కదా! సో, 21 ఆగస్ట్ 2025 రోజు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేస్తారని చెప్పిర్రు. మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అప్‌లోడ్ చేసిర్రు. అండ్ దెన్ మనకి సో, 21 ఆగస్ట్ 2025 రోజు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌కి ఎలిజిబులో వాళ్ళందరికి సంబంధించిన లిస్ట్ పెడతన్నారు. అది కూడా పెట్టిరన్నట్టు. సో, మనకి ఈరోజు 2 లిస్ట్‌లు అయితే రిలీజ్ అయినాయి. ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విషయానికొస్తే సో, ఆల్రెడీ మనకు తెలుసు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రని చెప్పి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకు 18 ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ చేసిర్రు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే లేదు. సో, మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల 36 పేజెసే ఉన్నాయి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా 36 పేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. మేబీ ఏమైనా చేంజెస్ అయితే మైనర్ చేంజెస్ అయితే అయితాయన్నట్టు. ఓకేనా. సో, మైనర్ చేంజెస్ అనంటే ఏంది అనే విషయానికొస్తే మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ నిమ్స్ లోపల మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా ఆ మిస్టేక్స్ అనేది వస్తాయన్నట్టు. సో, ఆ మిస్టేక్స్‌కి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మన సైడ్ నుండి అబ్జెక్షన్‌ని రైజ్ చేయడానికి మనకు 20 ఆగస్ట్ 2025 దాకా టైం అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, ఈ టైం వరకు మనం ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళు చేంజెస్ అయితే చేస్తారు. మేబీ ఏమైనా చేంజెస్ అయ్యుంటే క్యాండిడేట్‌కి సంబంధించిన నేమ్ లోపల, లేకపోతే వెబ్‌సైట్ ర్యాంక్ లోపలనో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లోపలనో ఎక్కడో ఒక దగ్గర చేంజెస్ అయితే అయ్యుంటాయన్నట్టు. అండ్ మనకేమైనా అడిషనల్‌గా నేమ్స్ యాడ్ అయినాయా అంటే లేదు. సో, మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల 1503 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కూడా 1503 అయితే అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, సేమ్ ఇన్నే అప్లికేషన్స్ ఉన్నాయి. మనకు ప్రొవిజనల్‌కు, ఫైనల్‌కు ఎట్లాంటి చేంజెస్ కాలేదు. మేబీ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అయితే అయ్యుంటాయి. మేజర్ చేంజెస్ అయితే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం లేవన్నట్టు. ఓకేనా. సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ విషయానికొస్తే మనకు ప్రొవిజనల్‌లా, ఫైనల్ లోపల సేమ్. ఓకేనా. సో, ఇక్కడ మనకి ప్రొవిజనల్, ఫైనల్ సేమ్ అయితే ఉంది. అండ్ మనకేమైనా చిన్న చిన్న చేంజెస్ అయ్యుంటే మనకు ఇక్కడ మెరిట్ పొజిషను, ర్యాంక్ అనేది ఇచ్చిర్రన్నట్టు. అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ నేము అండ్ సోషల్ స్టేటస్ ఇచ్చిర్రు. పీహెచ్ స్టేటస్ ఇచ్చిర్రు. వెబ్‌సైట్ ర్యాంక్ ఇచ్చిర్రు. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్, డేట్ ఆఫ్ బర్త్. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా మనం చూసుకుంటే సేమ్ అయితే ఉందన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే మెరిట్ ర్యాంక్, మెరిట్ పొజిషన్ ర్యాంక్ అండ్ దాని తర్వాత అప్లికేషన్ నంబరు అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్ అండ్ దెన్ దాని తర్వాత పీహెచ్ స్టేటస్, తెలంగాణలో వెబ్‌సైట్‌లో వచ్చిన ర్యాంక్, ఇంటర్ లోపల వచ్చిన పర్సెంటేజ్, డేట్ ఆఫ్ బర్త్. అండ్ మనకి ఏదైతే వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ ఉందో, ఈ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు మెరిట్ పొజిషన్ అయితే ఇచ్చిర్రన్నట్టు. వెబ్‌సైట్ లోపల మనకేదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకిక్కడ మెరిట్ పొజిషన్ అయితే ఇచ్చిర్రన్నట్టు అకార్డింగ్ టు నిమ్స్. ఓకేనా. సో, వెబ్‌సైట్ లోపల ఎంత తక్కువ ర్యాంక్ ఉన్నదో అంత తక్కువ. సో, ఎంత తక్కువ ర్యాంక్ ఉన్నదో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఇస్తారన్నట్టు. సో, నిమ్స్ లోపల మనకు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్న వాళ్ళ లోపల తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ ఎవరికి ఉంది అంటే మనకు సో, ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్‌కి అయితే ఉంది 878. ఓకేనా. 878 అనేది చాలా తక్కువ ర్యాంకు బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్న వాళ్ళ లోపల. అండ్ తర్వాత 1629. సో, ఇది. ఓకేనా. సో, మనకి వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు నిమ్సోళ్ళు వాళ్ళ ప్రకారం సో, వాళ్ళకొచ్చిన మెరిట్ ప్రకారం వాళ్ళైతే మెరిట్ పొజిషన్ అయితే ఇయడం అయితే జరిగిందన్నట్టు. వాళ్ళకొచ్చిన అప్లికేషన్స్ ప్రకారం. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్‌కిను, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి ఎట్లాంటి చేంజెస్ లేవు. 1503 అప్లికేషన్స్ ఉండే. ఓకేనా. 1503 అప్లికేషన్స్ ఉండే. సో, ప్రీవియస్ కూడా 1503 కొత్తగా ఏం యాడ్ కాలేదు. అంటే సో, మనకు ఎవరు కూడా నా నేమ్ రాలేదు అని చెప్పి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయలే అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా! సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా! ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు
సో, ఎవరెవరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది 30 ఆగస్ట్ 2025 రోజు ఉంటదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు షెడ్యూల్ లోపల కూడా ఇచ్చిర్రు. 30 ఆగస్ట్ 2025 రోజు మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఉంటదని చెప్పి. సో, ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ మనకు 30 ఆగస్ట్ 2025 సాటర్డే రోజు కండక్ట్ చేస్తారన్నట్టు. సో, ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చిర్రు కేటగిరీ వైస్. సో, మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 1-300 మెరిట్ ఆర్ ర్యాంక్. ఓకేనా? 1-300 మెరిట్ పొజిషన్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబులే. మనం ఏమనుకున్నాం కదంటే టాప్ 50 వోళ్ళకి పక్కాగా మనకు మెరిట్ లిస్ట్ లోపల లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల లేకపోతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అయితారన్నాం. సో, మనం ఏమని డిస్కస్ చేసినాం కదంటే ప్రీవియస్ వీడియోస్ లోపల ఫస్ట్ 50 నంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా పక్కాగా ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. ఫేజ్ 1 లోపల కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితారని చెప్పిన కదా! అండ్ మనకిక్కడ వీళ్ళేందంటే ఫస్ట్ 300 మెంబర్స్ ఇచ్చిర్రు. ఫస్ట్ 300 మనకున్నయి 95 సీట్సే. కాబట్టి మనకు ఫస్ట్ 300 మెంబర్స్ నేమ్స్ అయితే ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ లోపల ఇయ్యడం అయితే జరిగింది. ఎందుకు 300 ఇచ్చిర్రు కదా! అంటే మనకు ఆల్రెడీ అగ్రికల్చర్ కౌన్సెలింగ్ అయితుంది కదా! సో, అగ్రికల్చర్ కౌన్సెలింగ్‌కి ఎవరైనా జంప్ అయితే మనకు ఎక్కువ మెంబర్ ఆఫ్ పీపుల్‌ని పిలిస్తే ఏమైతది కదా! అంటే మనకు లైక్ వేకెన్సీ సీట్స్ అనేవి ఉండయన్నట్టు. ఓకేనా? ఒక కౌన్సెలింగ్ లోపలనే మళ్ళీ కౌన్సెలింగ్ పెట్టడం ఇదంతా ప్రాసెస్ ఉండదు కాబట్టి మనకు ఫస్ట్ 300 మెంబర్స్‌ని అయితే పిలవడం అయితే జరిగింది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఈ ఫస్ట్ 300 అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 1 లోపల. సో, ఈ కేటగిరీ తోటి అవసరం లేకుండా ఫస్ట్ 300 మెంబర్స్ మెరిట్ లిస్ట్ లోపల మెరిట్ పొజిషన్ 300 వరకు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కేటగిరీ వైస్ ఎస్సీ గ్రూప్ 1 చూసుకుంటే మనకు 373 వరకు ర్యాంక్ వచ్చినా ఎళ్ళొచ్చు నువ్వు కౌన్సెలింగ్‌కి. ఎస్సీ లోపల గ్రూప్ 1 వోళ్ళు 373 వచ్చినా కూడా మనకు 373 వరకు ఎళ్ళొచ్చు మనకి. అండ్ దెన్ బీసీఏ 401 వరకు ఎళ్ళొచ్చు బీసీఏ వాళ్ళు. 401 ర్యాంక్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అండ్ 401 ర్యాంక్ ఉన్నోళ్ళైతే ఎళ్ళొచ్చు. ఈడబ్ల్యూఎస్ విషయానికొస్తే 1201 ఓకేనా? సో, మనకి 1201 కన్నా తక్కువ ఎవరికైతే ర్యాంక్ ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వచ్చన్నట్టు. సో, ఈ కౌన్సెలింగ్ మరి ఎక్కడుంటది మరి అనే విషయానికొస్తే మనకు 30 ఆగస్ట్ 2025 సాటర్డే రోజు 9కి మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. అండ్ మనకు ఈ కౌన్సెలింగ్ ఎక్కడుంటది కదా! అంటే లెర్నింగ్ సెంటర్. లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్. ఓకేనా? లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని మనమైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనం కౌన్సెలింగ్ లెటర్‌ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా 25,000 ఫీ అనేది మనమైతే క్యారీ చేయాల్సి ఉంటది. ఐదర్ క్యాష్ ఆర్ ఎల్స్ డీడీ రూపం లోపల మనమైతే క్యారీ చేయాల్సి ఉంటది. మనం 10 AM దాటిన తర్వాత కౌన్సెలింగ్‌కి ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. 10 కంటే ముందే ఎళ్ళాలే. మనం 9కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. 10 తర్వాత నిన్ను అలో చేయరు. అండ్ మనం ఎప్పుడైతే లోపటికి ఎంటర్ అయితున్నాం అని చెప్పి మనతోటి సైన్ అయితే పెట్టించుకుంటారు. ఓకేనా? సో, నువ్వు ఎప్పుడైతే ఎళ్తావో అప్పుడు సైన్ అయితే పెట్టాల్సి ఉంటది రిజిస్టర్ లోపల. మనం ఒకవేళ లేట్ ఎళ్లి వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఉండదన్నట్టు దీనివల్ల. ఓకేనా? సో, ఇది మన ఫైనల్ మెరిట్ లిస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. సో, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌కి చూసుకుంటే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఈరోజే రిలీజ్ అయింది. ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ లోపల ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్. ఇక్కడ ఈ లిస్ట్ లోపల నీ పేరుంది అంటే నువ్వు ఫస్ట్ ఫేజ్‌కి ఎళ్ళాలి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఈ లిస్ట్ మనం చూసుకుంటే మనకి మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఉంది. ఓకేనా? సో, మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఉంది. అప్లికేషన్ నంబర్ ఉంది. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్, పీహెచ్ స్టేటస్, తెలంగాణ ఎబ్సెట్ ర్యాంక్, ఇంటర్ పర్సెంటేజ్, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్, డేట్ ఆఫ్ బర్త్, డ్యూ సర్టిఫికేట్స్. మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల డిఫరెన్స్ ఏందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ కంటే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఒక కాలమ్ అనేది యాడ్ అయిందన్నట్టు. సో, వాటితోటి కంపేర్ అయితే ఒక కాలమ్ యాడ్ అయింది. ఏంది కదా ఆ కాలమ్ అంటే డ్యూ సర్టిఫికేట్స్. సో, ఈ డ్యూ సర్టిఫికేట్స్ లోపల మీ నేమ్ పక్కన ఏదైతే డ్యూ సర్టిఫికేట్ ఉందో ఆ డ్యూ సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటది. కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకేనా? అండ్ దాని తర్వాత నేమ్ అనేది డిఫరెంట్ ఉంది అని చెప్పి.
సో, ఎస్ఎస్‌సి ప్రకారం నేమ్ లేదు అని జెప్పి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓకేనా. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. అండ్ దాని తర్వాత మనకు ఇంటర్మీడియేట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంట. అండ్ దాని తర్వాత మనకు బోనాఫైడ్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ బోనాఫైడ్ అంట. సో, నీ నేమ్ పక్కపొంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటది. ఓకేనా. నీ నేమ్ పక్కపొంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయని జెప్పి చూసి నువ్వైతే తీసుకెళ్ళాలి. మనకు టాప్ 300 మెంబర్స్‌ని పిలిచిర్రు. ఓకేనా. మనకి టాప్ 300 మెంబర్స్‌ని పిలిచిర్రు. అండ్ 300 తర్వాత అక్కడోకల్ని పిలిచిర్రన్నట్టు బేస్డ్ ఆన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని అక్కడోకల్ని పిలవడం అయితే జరిగిందన్నట్టు. మీరిక్కడ చూసుకుంటే 300 దాకా సీరియల్ ఉంటాయి నేమ్స్. ఓకేనా. 277, 78, 79, 80, 81, 82 అని చెప్పి మనకు సీరియల్‌గా నేను ఇవన్నీ కూడా చెక్ చేసిన సీరియల్‌గా ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఒకసారి 300 తర్వాత మనకు ఏం చేసిర్రు కదా అంటే అక్కడోళ్ళని పిలిచిర్రన్నట్టు బేస్డ్ ఆన్ కేటగిరీ. సో, చూసిర్రా బీసీఏ అని చెప్పి. ఓకేనా. సో, మనకెందుకంటే బీసీఏలో కొంచెం లైక్ రిజర్వేషన్ ఉంటది. ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అండ్ మీదేందంటే టాప్ 300ల కాంపిటీషన్ అయితే లేదు బీసీఏలో. అందుకే సో, 300 తర్వాత అక్కడోళ్ళని బీసీఏలని, ఈడబ్ల్యూఎసోళ్ళని అట్లా పిలవడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి ఎస్సీ లోపల గ్రూప్ 1 పిలిచిర్రు. ఓకేనా. సో, మనకి ఇక్కడ 300 చూసుకుందాం. ఇక్కడ 300 మొత్తం ఎంతమందిని పిలిచిర్రు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అంటే 300, 301, 302, 303, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో, ఆల్మోస్ట్ ఒక 18 మందినైతే పిలిచిర్రు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకా నేమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 320 మెంబర్స్‌నైతే పిలిచిర్రు అనుకుందాం. ఓకేనా. అప్రాక్సిమేట్‌లీ మనకొక 320 మందినైతే పిలిచిర్రు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా. సో, 320 మెంబర్స్ కౌన్సెలింగ్‌కైతే అటెండ్ అయితారు. సో, ఒకవేళ ఓకేనా. మనకున్నయి 95 సీట్సే గదా అనే విషయానికొస్తే ఒకవేళ టాప్ ర్యాంక్ వచ్చి అగ్రికల్చర్‌కి ఎళ్ళినోళ్ళుంటరు. ఓకేనా. టాప్ ర్యాంక్ వచ్చి అగ్రికల్చర్‌లో ఎవరైతే జాయిన్ అయితారో అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకు అందరూ అటెండ్ గారు కాబట్టి సో, టాప్ వాళ్ళు ఎవరైతే ఉండరో అట్లాంటి సిట్యుయేషన్ లోపల నీకు సీట్ వస్తది. మీ కేటగిరీ లోపల మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎవరు లేకపోతే మాత్రం యూ విల్ గెట్ ఏ ఛాన్స్. కాబట్టి మీరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. సో, కౌన్సెలింగ్ ఎప్పుడుంటది అనంటే 30 ఆగస్ట్ 2025 సాటర్‌డే రోజు ఉంటది. సో, ఈ లిస్ట్ లోపల మీ పేరుంటే మాత్రం డెఫినిట్‌గా కౌన్సెలింగ్‌కి అటెండ్ గారి. సో, కౌన్సెలింగ్ ఎట్లుంటది అని చెప్పి ఒక ఎక్స్‌పోజర్ అయితే వస్తది. అన్ని సర్టిఫికేట్‌లు తీసుకొని బోర్రి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏముంటదంటే ఇక్కడ మీరు డ్యూ సర్టిఫికేట్స్ ఉన్నోళ్ళు ఉన్నారు చూసినావా? ఈ డ్యూ సర్టిఫికేట్స్ ఉన్నోళ్ళు వాళ్ళ డ్యూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తారన్నట్టు. అండ్ మెడికల్ టెస్ట్‌లుంటాయి. మెడికల్ టెస్ట్‌లలో ఫిట్ లేకపోయినా కూడా రిజెక్ట్ అయితే చేస్తారన్నట్టు. సో, ఈ డ్యూ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయడానికి మనకు ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు కదా అంటే 25 దాకా టైమ్ ఇచ్చిర్రు. ఓకేనా. 25 ఆగస్ట్ 2025 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు డ్యూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి. మనకిక్కడ నిమ్స్ ఏడీఏటీ ఓకేనా. nimsadat@gmail.com ఈ ఈమెయిల్‌కి మనమైతే మన డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఈ ఈమెయిల్‌కి నువ్వు సెండ్ చేస్తే సెట్ అయిపోతది. అండ్ దాని తర్వాత కౌన్సెలింగ్ రోజు అటెండ్ అయ్యి మనం ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళకు సెండ్ చేసినామో ఆ డాక్యుమెంట్స్ చూపెడితే సరిపోతది. ఓకేనా. సో, కొంతమంది ఏందంటే ఫీజ్ తీసుకెళ్లరు. ఓకేనా. కొంతమంది ఫీజ్ అయితే తీసుకెళ్లరు. అండ్ కొంతమంది డ్యూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరు. కొంతమంది కౌన్సెలింగ్‌కి అటెండ్ గారు. కొంతమంది అగ్రికల్చర్‌లో జాయిన్ అయితారు. సో, ఇవన్నీ ఉంటాయి. అండ్ కొంతమంది నీట్ కోసం డ్రాప్ తీసుకుంటారు. ఇవన్నీ సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి మనకు పిలిచింది ఒక 320 మంది, 330 మందినే పిలిచిర్రు కాబట్టి ఎళ్ళండి. సో, మంచి ర్యాంక్ ఉన్న సిట్యుయేషన్ లోపల మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు టాప్ 100 లోపల మీ ర్యాంక్ ఉంటే మాత్రం టాప్ 100 లోపల మీ ర్యాంక్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, ఇది అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. మస్తు డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఐయామ్ సైనింగ్ ఆఫ్.